హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు ఆదివారం అయినా కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు రుణమాఫీ కింద ₹1,00,000 పడే జిల్లాల లిస్టు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు పడతాయి, అలాగే ఈ ₹1,00,000 రుణమాఫీ అనేది ఎప్పటి వరకు జమ చేస్తారు, ఇక వీరికైతే డబ్బులే జమ కావు. లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన కీలక ప్రకటన చేశారు. ఇక ఈ రుణమాఫీ అనేది ఎన్ని రోజుల పాటు కూడా జమ చేస్తారు, ఏ తేదీ వరకు ₹2,00,000 రుణమాఫీ అనేది జమ అవుతుంది, అంతేకాకుండా ఈ రుణమాఫీతో పాటు మనకు వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే చివరి వరకు చూడడానికి వీడియోని అయితే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఎంతో మంది సహాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా మరింత మంది సహాయం చేయాలని, నన్ను ఆదుకోవాలని కూడా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తుంది కదా ఫోటో, ఆ ఫోటోను మీ క్యూఆర్ కోడ్ అంటారు దాన్ని, మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఆ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి మినిమం ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు హెల్ప్ చేయట్లేదని చెప్పను, తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. నేను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయం అయితే పంపించండి అన్న. ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఏదైతే ₹2,00,000 రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారో, ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెట్టారు. ఇక ఈ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా మొదటి విడత కింద రైతులందరికీ కూడా ₹1,00,000 అయితే వేస్తూ ఉన్నారు. అంటే 3 విడతల్లో రుణమాఫీ అనేది ఉంటుంది. ఇందులో మొదటి విడత, రెండో విడత, మూడో విడతగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఆగస్టు 15 లోపు, అంటే 15 ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో ₹2,00,000 రుణమాఫీ అనేది పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇక ప్రస్తుతానికైతే ₹1,00,000 రుణమాఫీ పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు చాలా మంది రైతులకైతే పైసలు అయితే పడ్డాయి. చాలా మంది రైతులకి ఏంటంటే వివిధ కారణాల చేత పైసలు అయితే పడలేదు. ఇక వారికి సంబంధించి ప్రభుత్వం అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఎందుకు వారికి పైసలు అనేది జమ కాలేదని చూస్తే, ఆడిట్ అనేది, ప్రీ ఆడిట్ అనేది నిర్వహిస్తామని కొంతమంది రైతుల ఖాతాలు అనేది తీసుకుని, ఆ యొక్క దాదాపు 15,000 రైతుల ఖాతాలు తీసుకుని ప్రీ ఆడిట్ అనేది నిర్వహించి తర్వాత వారికి పైసలు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా మందికి వడ్డీ పైసలే, లోన్ తీసుకున్నంత వడ్డీ పైసలు అయ్యాయి. అంటే ₹1,00,000 లోన్ తీసుకుంటే ₹1,00,000 వడ్డీ పైసలు ఉన్నాయని అటువంటి అకౌంట్లు కూడా వెరిఫై చేసి, అంటే వాటిని చెక్ చేసి ఇంత వడ్డీ పైసలు ఎందుకు వచ్చాయనేది చెక్ చేసి రైతులకు తర్వాత నుంచి కూడా వారికి ఈ రైతు రుణమాఫీ కింద ₹1,00,000 విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వీరికైతే కొద్దిగా పైసలు అనేది లేట్ అవుతాయి. మిగిలిన వారికి అందరికీ కూడా పైసలు అయితే ఎట్టకేలకు పూర్తి స్థాయిలో జమ అవుతాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి పైసలు అనేది మీకు వస్తాయండి, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇక ఈ వారం రోజుల పాటు కూడా మనకు మొదటి విడత ₹1,00,000 రుణమాఫీ అనేది చేస్తారు. తర్వాత వచ్చే వారం నుంచి కూడా రైతులకు ₹1.5 లక్షల రుణమాఫీ అనేది ఉంటుంది, 1,50,000. ఇక తర్వాత మనకు ₹2,00,000 15 ఆగస్టు లోపు, అంటే ఆగస్టు మొదటి వారం నుంచి
2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఉంటుంది. ఇక 2 లక్షల పైన తీసుకున్న వారికి కూడా రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇక ఆ పై పైసలు ఏవైతే ఉంటాయో 30,000 కానీ 40,000 కానీ ఈ పై పైసలు ఏవైతే ఉంటాయో ఆ పై పైసలు కనుక మీరు కట్టేస్తే తిరిగి 2 లక్షల రూపాయలను మీకు రుణమాఫీ కింద ప్రభుత్వం అయితే జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక ఏ పైసలైనా కానీ జమ కావాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అంతేకాకుండా ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే పైసలు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండండి. మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారికి ఈ రైతు రుణమాఫీతో పాటు 2 లక్షల రూపాయలతో పాటు ఈ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అనేది ముగిసిన తర్వాత మనకు ఏదైతే గతంలో రైతు బంధు అనే పథకం ద్వారా గత ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 సీజన్లలో ఎకరానికి 10,000 రూపాయలను అయితే అందిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మారుస్తాము, గతంలో ఇస్తున్నటువంటి 5,000 రూపాయలను కాస్త 7,500 రూపాయలు ఇస్తాం ఎకరానికి హామీ ఇచ్చారు. ఇక ఆ హామీ ప్రకారం మన తెలంగాణలో ప్రస్తుతానికి వానాకాలం సీజన్ అనేది మొదలైంది. ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద అంటే రైతు బంధు కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు పైసలు అయితే జమ చేయబోతున్నారు. ఇక ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 1 ఎకరం పొలం కలిగిన వారికి 15,000 రూపాయలు వస్తాయండి. 2 సీజన్లకు సంబంధించి వానాకాలం మరియు యాసంగి సీజన్కు సంబంధించి. ఇక ప్రస్తుతానికి వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఆగస్టు 15వ తారీఖు నుంచి అంటే ఈ రుణమాఫీ అనేది ఆగస్టు 15వ తారీఖు ముగుస్తుంది. ఈ యొక్క రుణమాఫీ ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా మనకు పైసలు అయితే మనకు జమ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి 7,500, అది కూడా మనకు గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ రైతు బంధు సాయం అయితే అందేది. ఇప్పుడు అలా కాదండి, కేవలం 10 ఎకరాల వరకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించడం జరుగుతుంది కొత్త ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కూడా ఏ పథకం డబ్బులు జమ కావాలన్నా తప్పనిసరిగా మీరందరూ కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే పైసలు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉండండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇక ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా 1,00,000 రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్లో, అంటే ఈ రోజు ఆదివారం కనుక బ్యాంకులు అయితే ఉండవు, పైసలు అయితే జమ అవుతాయి. ఇక రేపు ఉదయం మీరు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి రైతు రుణమాఫీకి సంబంధించి 1,00,000 రూపాయల మొదటి విడత పైసలకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి.